కదా. ఓకే, క్వైట్ స్పిరిట్ ఇస్ నాట్ జస్ట్ బీయింగ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్. మౌనంగా ఉండడం అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మాట అని అనుకోవద్దు. అని అనుకో. ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ నాట్ quarreling ఆర్ షౌటింగ్ ఆర్ yelling. ఆల్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ క్వైట్. మరి ఈ మౌనంగా ఉండడం అంటే కేకలేయడం, అరవడం, తిట్టడం ఇలాంటి వాటికి వేరుగా ఉండడం అన్నమాట. And again Isaiah 57 and 15, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనంలో says, this is of a contrite and humble spirit. ఇది విరిగి నలిగిన హృదయం అన్నమాట. The Bible says the Lord dwells in the contrite and humble spirit. విరిగి నలిగిన దీన మనస్కులైన వారిలో ఆయన నివాసం చేస్తాడని రాయబడింది. So what kind of spirit we need to make God to dwell in us? దేవుడు మనలో నివాసం చేయడానికి ఏ రకమైన ఆత్మ మనం కలిగి ఉండాలండి? Now listen, servants of God. దేవుని సేవకులారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, అప్పుడే నేను మాట్లాడగలుగుతాను. మీరు ఇక్కడ చూడండి, అప్పుడు నేను మాట్లాడడానికి వీలవుతుంది. అంటే here the Bible says we need a contrite and humble spirit. విరిగి నలిగిన దీన మనస్సు కలిగి ఉండాలి. See, many of us confuse the outward appearance to this brokenness. చాలా సార్లు ఈ బాహ్య సంబంధమైన ఈ దృష్టిని బట్టి, అంటే బయటికి కనబడే దాన్ని బట్టి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. You look at the outward appearance and decide a person. బయట చూసే ఆ యొక్క బాహ్య దృశ్యాన్ని బట్టి ఆ వ్యక్తిని చాలా సార్లు మనం లెక్కలో అంచనా వేస్తాం. No, but God sees the inner heart. అయితే దేవుడు మన అంతరంగాన్ని, మన హృదయాన్ని చూస్తున్నాడు. How much you are simple and humble in the presence of God. దేవుని సన్నిధిలో ఎంత దీన మనస్సుడుగా, ఎంత వినయ విధేయతలు కలిగి ఉన్నావో చూస్తున్నాడు. He sees how your heart is broken in his presence. ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనస్సును ఏ విధంగా కలిగి ఉన్నావో చూస్తున్నాడు. How you are thirsty for his presence. ఆయన సన్నిధి కొరకైన దాహంతో నువ్వు ఎలాగున్నావని చూస్తున్నాడు. How much you love God. దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చూస్తున్నాడు. Have a spirit of humbleness and a meek spirit. కనుక దీనత్వము కలిగిన ఆత్మను మనం కలిగి ఉందాం. And the next spirit is, ఆ తర్వాత ఆత్మ Isaiah 28 and 6 says, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో, the spirit of judgment. ఆ తీర్పు ఆత్మ. See, there are some people who can give correct decision to some problems. చూడండి, కొంతమంది కొన్ని విషయాల గురించి సరియైన సొల్యూషన్ లేకపోతే సరియైన తీర్పు చెప్తారు, దాని గురించి చక్కగా చెప్తారు. See, in your చెప్తారు. churches there will be a particular person. మీ సంఘంలో ఒకవేళ ఒక వ్యక్తి ఉండొచ్చు. He may not be anointed with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడి నింపబడి ఉండకపోవచ్చు. But even then he has solution for many problems. కానీ అనేక సమస్యలకు జవాబు చెప్పగలిగిన జ్ఞానం ఆయనకు ఉండొచ్చు. So these are all what we saw is all positive spirits, that is man's spirit. ఇవన్నీ కూడా మనిషికి కలిగిన సరైన ఆత్మలు. Now we are going to see wrong spirits. ఇప్పుడు తప్పుడు ఆత్మల గురించి కూడా మనం చూడాలి. Negative spirits. అంటే మరి వేరే రకంగా మాట్లాడే ఆత్మలు, weak spirits. బలహీన ఆత్మలు. And these spirits are, ఈ ఆత్మలు ఏమంటే 1 Peter 3:19 and 20 says, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో, the spirit of disobedience. అవిధేయత కలిగిన ఆత్మ. In the time of Noah. నోహవు కాలం నుండి కూడా So this spirit, what is disobedience? ఈ అవిధేయత అనేది మనం చూస్తున్నాం. It is not an evil spirit. ఇది దురాత్మ కాదు. గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. disobedience is not an evil spirit. ఈ అవిధేయత అనేది దురాత్మ కాదు. It is some nature in man's spirit. మనిషి ఆత్మలో ఉన్న ఒక స్వభావం ఇది. But it is prompted by the evil spirit. అయితే ఇది దురాత్మ చేత బలవంత పెట్టబడి వచ్చింది. See, God created Adam and Eve. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించాడు. In his image and likeness. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేశాడు. They were not possessed. వారు దురాత్మ చేత నింపబడలేదు. What made them to disobey God's word? దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడానికి కారణం ఏంటి? It was prompted by the evil spirit. దురాత్మల చేత బలవంత పెట్టారు, లేకపోతే దురాత్మలు వారిని బలవంతం చేశాయి. Yes, that is why they went and disobeyed God. అందుకే దేవుని మాటకు అవిధేయత చూపించారు. So suppose if children disobey, ఒకవేళ పిల్లలు గనక మన మాట వినకపోతే, don't go and beat them saying, oh, you are having this evil spirit. ఈ అవిధేయత అనే దురాత్మ దయ్యం పట్టింది కానీ బాధేయకండి, కొట్టకండి. No, that is a spirit that is in man's nature. అది మనిషి స్వభావంలో, లక్షణాల్లో ఉండే ఒకటి. And another kind of spirit, అది ఇంకొక రకమైన ఆత్మ. so again the next spirit is Psalm 51 and 17. 51వ కీర్తన 17వ వచనం. Broken spirit.
విరిగిన ఆత్మ. See, because when we have problem, naturally we get broken. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం సాధారణంగా కృంగిపోతాం, విరిగినట్టు అవుతుంది. But always being broken. అయితే ఎప్పుడు కూడా కృంగిపోవడం, ఎప్పుడు కూడా విరిగిపోయినట్టు ఉండడం. You see, some people, they don't know how to laugh at all. కొంతమందికి అయితే నవ్వడం అస్సలు తెలియదు, అసలు నవ్వలేరు. That's a broken spirit. అది ఈ కృంగిపోయిన ఆత్మ లేక విరిగిపోయిన ఆత్మ. Okay, and Psalm 106 and 33 says, 106వ కీర్తన 33వ వచనంలో, because they provoked his spirit, it's written about Moses. మోషే గురించి అక్కడ రాయబడిన మాట, They provoked his spirit. ఆ ఆత్మను వారు రేకెత్తించారు. Yes, you see, this is also a very important thing. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, వినండి. Moses was a perfect man in the sight of God. దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా మరి చక్కగా మంచి వ్యక్తిగా ఉన్నాడు మోషే. But he disobeyed God in only one incident. అయితే ఒక సందర్భంలో దేవుని మాటకు అవిధేయత చూపించాడు. Instead of talking to the rock, he used his rod to beat the rock. ఆ బండతో మాట్లాడమంటే ఆ కర్రతో కొట్టాడు. What made him to do that? అది ఎందుకు అలాగ చేశాడండి ఆయన? It's written, the people provoked him. ప్రజలు ఆయనను అలాగా రేకెత్తించారు, లేకపోతే provoked his spirit to do that. అలాగా చేయమని వాళ్ళు బలవంతం చేశారు, వాళ్ళు అలాగ చేశారన్నమాట. See, there is a husband and wife at home. ఇంట్లో భార్యాభర్తలు ఉంటే, husband and wives, the husband will not get angry. భర్త కోపం రాదు, భార్యాభర్త or the wife will not get angry so soon. భార్య కొన్నిసార్లు భార్యకు తొందర కోపం రాదు. But either one person, ఎవరిలో ఇద్దరిట్లో ఎవరో ఒకరు, they keep on provoking their spirit. ఇక వాళ్ళని ఎప్పుడు కూడా అలాగ రేపుతా ఉంటారన్నమాట. Suddenly anger will come. ఇక అకస్మాత్తుగా వచ్చేస్తుంది కోపం, అట్లా దూసుకొచ్చేస్తుంది. Then that husband will give one slap. అప్పుడు భర్త ఇస్తాడు, ఒక్కటి ఇస్తాడు Then అన్నమాట. if you go and ask that person, oh, why did you beat your wife? అసలు ఎందుకు నువ్వు భార్యను ఎందుకు కొట్టేవాయా అని అడిగితే, మా తెలంగాణలో రెచ్చగొట్టడం అంటారు కదండి. That's the right word. See, that is what provoking the spirit. ఇలాగా రెచ్చగొట్టే ఆత్మ. That spirit makes you get angry. కోపం రావడానికి బలవంతం చేస్తుంది అన్నమాట, అలాగా and invites the curse of God in our life. మరి దాన్ని బట్టి దేవుని యొక్క శాపం వస్తూ ఉంటుంది మన జీవితాల మీదకి. So this is what happened in the life of Moses. మోషే జీవితంలో ఈ విషయమే జరిగింది. So what we should pray? కనుక మనం చేయవలసిన ప్రార్థన ఏంటి? Always pray, Lord, let me not get provoked by anybody's word. ప్రభువా, ఎవరి మాటలు కూడా నన్ను రెచ్చగొట్టేటట్టుగా ఉండొద్దు. Even Jesus Christ was provoked when he was in this world. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇలాగ రెచ్చగొట్టబడ్డాడు. They made him to talk. మాట్లాడేటట్లు చేశారు. They may ask unwanted questions. మరి అనవసరమైన ప్రశ్నలు వేశారు. And when he was in the temple, ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు people provoked him to make him get angry. కోపం వచ్చేటట్టు చేశారన్నమాట అక్కడ ఉన్న ప్రజలు. The things was not right in the temple. ఆ మందిరంలో దేవాలయంలో పరిస్థితులన్నీ చక్కగా లేవు. They were making it a business place. అది ఒక వ్యాపార స్థలంగా మార్చేశారు. And we see Jesus Christ was so much provoked to anger. ఆ పరిస్థితులన్నిటిని బట్టి యేసు ప్రభు ఆ కోపం అనేది అలాగా రేపబడింది. So sometimes we may also get provoked to anger. కనుక కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం కూడా కోపం రేపబడతాం. So that we call it's a provoking spirit. కనుక ఈ రేపబడే లేక రెచ్చగొట్టే ఆత్మ. And Isaiah 61:3 says, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, the spirit of heaviness. ఆ భారభరితమైన ఆత్మ. See, some people, they come and share testimony in our meetings. కొంతమంది మన మీటింగ్లలో, మా మీటింగ్లలో వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటారు. అబ్బా, బరువు హల్కగా అయిపోయింది. I feel so light. మరి నాకున్న భారం అంతా కూడా తేలికైపోయింది, హల్కగా అయిపోయింది. They say I was so heavy when I came to this meeting. నేను మీటింగ్ కి చాలా భారంతో వచ్చానమ్మా. Now I feel so light. ఇప్పుడు నేను చాలా తేలికైపోయింది నాకు. So we call that a spirit of heaviness. అదే భారభరితమైన ఆత్మ. The burdens of this world. ఈ లోక సంబంధమైన భారాలు And so many problems in the society. సమాజంలో వారు ఎదుర్కొంటున్న అనేకమైన పరిస్థితులు. All puts a heavy burden in our heart. ఈ పరిస్థితులన్నీ మన హృదయం మీద పెద్ద భారం పెట్టినట్టుగా ఉంటుంది. So that spirit becomes a spirit of heaviness. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆ ఆత్మ భారభరితమైన ఆత్మగా అవుతుంది. The next one is the troubled spirit. తర్వాతది మరి కలత కలిగించే లేక ఇబ్బందులు పెట్టే ఆత్మ. See, John 11:33. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో It speaks about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ చెప్పబడింది. He groaned in the spirit and was troubled. ఆయన ఆత్మలో మరి ఆయన ఎదిగాడు, ఆయన ఇబ్బంది పెట్టబడ్డాడు. ములుగుచు
See, it was during the time near the tomb of Lazarus. ఈ లాజరు సమాధి దగ్గర When he stood before the tomb of Lazarus, లాజరు సమాధి ఎదుట ఆయన నిలబడ్డప్పుడు the Bible says he groaned in his spirit. ఆయన ఆత్మలో మూలిగినట్టుగా చూస్తాం. And he was troubled in his spirit. ఆయన హృదయంలో కలత చెందాడు. And another instance also, Jesus was troubled. ఇంకొక సందర్భంలో కూడా యేసు ప్రభు ఈ విధమైన పరిస్థితి In ఎదుర్కొన్నాడు. John 13 and 21, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో it is written about Judas. యూదా గురించి రాయబడింది. It says Jesus was troubled in his spirit. యేసు క్రీస్తు ప్రభు తన ఆత్మలో కలత చెందాడు. Because he knew that his own disciple is going to betray him. తన సొంత శిష్యులలో ఒకడే అతన్ని అప్పగించబోతున్నాడనే విషయాన్ని విని ఆయన ఎంతో కలత చెందాడు. Don't you have such experiences? అలాంటి అనుభవాలు మీకు కూడా వచ్చాయి కదా? See, you are all servants of God. మీరందరూ కూడా దేవుని సేవకులే. In your churches you can find such things. మీ సంఘాల్లో మీ యొక్క విశ్వాసాలలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు you go and pray for your people in the church and do so many good things to them. వారి కొరకు అంటే మీ సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు సంఘం కొరకు మీరు ఎంతో మంచి పనులు ఎంతో ప్రయాసతో కూడిన పనులు చేస్తే but in return when you don't receive gratitude, నీవు అంత చేసినా వారు కృతజ్ఞత లేని వాళ్ళుగా మీకు అనిపిస్తే and do things against you, మీకు వ్యతిరేకమైన పనులు వారు తలపెడితే then what happens? మీకేమనిపిస్తుంది? You get troubled in your spirit. హృదయంలో ఎంతో కలత చెందుతారు, ఎంతో వేదన. That is what happened to Jesus also. అదే యేసు ప్రభు కూడా జరిగింది. And again next instance is Acts 20 and 22. అపోస్తల కార్య గ్రంథము 20:22వ వచనం. Here Paul says, I go bound in the spirit unto Jerusalem. యెరూషలేముకి బంధించబడి ఆత్మతో వెళ్ళాను. Yes, ఆత్మలో బంధించబడి. ఆత్మలో బంధించబడి వెళ్ళాడు. What is this getting bound in the spirit? ఆత్మలో బంధించబడడం ఏంటి? See, God has given you a purpose and a calling in your life. దేవుడు మీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి పిలుపునిచ్చాడు మీకు. Here the people says, Paul, don't go to Jerusalem. ఇక్కడ ఆ ప్రజలు అంటున్నారు, పౌలుతో అంటున్నాడు, మీరు యెరూషలేముకు వెళ్ళొద్దు. Don't go, you will be killed there. అక్కడికి మీరు వెళ్తే అక్కడ మిమ్మల్ని చంపేస్తారు. The daughters of Philip also prophesied. ఆ ఫిలిప్పు యొక్క కుమార్తెలు కూడా ఆ విషయం గురించి ప్రవచించారు. Hagab prophesied. హగబు కూడా ప్రవచించారు ఈ విషయంలో. And many said, don't go, don't go, don't go. వీళ్ళందరూ కూడా వెళ్ళొద్దు 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 అనే ప్రవచించారు. Though everyone prophesies not to go, అందరూ కూడా వెళ్ళొద్దు అని ప్రవచించినప్పటికీ, but the burden for the people, అయితే ఆ ప్రజల పట్ల ఈయన కలిగిన భారాన్ని బట్టి he says, I was bound in my spirit, నా ఆత్మలో నేను బంధించబడ్డానంటున్నాడు. but even then I have to go to Jerusalem. మరి అయినప్పటికీ కూడా ఇలాంటి స్థితిలో కూడా నేను యెరూషలేముకు వెళ్తానంటున్నాడు. See, sometimes you don't like to do the ministry. కొన్నిసార్లు మనం పరిచర్య చేయడానికి అసలు ఇష్టం ఉండనప్పుడు, why should I go and do this, and you are so much troubled in your spirit, ఆత్మలో నేను ఇంత వేదన పడుతున్నా, ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నేను ఎందుకు చేయాలి? but you bind your spirit, అయితే ఆత్మలో నువ్వు బంధించబడినప్పుడు then you go and do the ministry. అప్పుడు నువ్వు వెళ్ళి పరిచర్య చేస్తావు. That is getting bound in the spirit. అది ఆత్మలో బంధించబడడం అన్నమాట. But there is a difference between this bondage and the spirit of bondage. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మలో బంధించడం వేరు, మరి బంధించబడడం వేరు. అంటే లోక సంబంధంగా బంధించబడడం వేరు. The spirit of bondage that is written in Romans 8 and 15 is different. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో రాసిన దాస్యపు ఆత్మ లేకపోతే బంధించబడిన ఈ ఆత్మ వేరు. We were born sinners. We are all born sinners. మనమందరం కూడా పుట్టినప్పటి నుంచి పాపంలోనే ఉన్నవాళ్ళం. Yes, David says, my mother conceived me in sin. దావీదు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంతోనే గర్భము ధరించింది. This nature or this bondage to sin is right till our time of salvation. చూడండి, ఈ యొక్క పాపం అనే ఈ దాస్యం, ఈ బంధకం ఏదైతే ఉందో, మనం యేసుక్రీస్తు ప్రభువును